హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, అలేఖ్య చిట్టి కాంట్రవర్సీ అసలు తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళు కాంట్రవర్సీని తగ్గించుకోవాలని ప్రాసెస్లో కవర్ డ్రైవ్లు ఎక్కువ వేసి ఆ కాంట్రవర్సీని ఇంకా పెంచుకుంటున్నారు, కానీ తగ్గే ఆలోచన లేనట్టుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ చెల్లి రమ్య గోపాల్ అనే అమ్మాయి, మా అక్క అతన్ని తిట్టాలనుకోలేదు, వేరే అతన్ని తిట్టాలనుకున్నాను, సో దానివల్ల వేరే ఆయనకు పంపించే మెసేజ్ మీకు పంపించాను అని వాళ్ళ చెల్లెలు చెప్తుంది. వాళ్ళ అక్క ఏమంటుందంటే, జరిగింది తప్పు జరిగింది, నేను కూడా అలేఖ్యని తిట్టాను, ఈ కాంట్రవర్సీలో నాకేం సంబంధం లేదు, నేను అసలు దీంట్లో ఇన్వాల్వ్ లేను, నేను ఎక్కడనో పెళ్లి చేసుకొని వేరే స్టేట్లో ఉంటున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. సో మీరు ఇలా నన్ను ఇన్వాల్వ్ చేసి మా చెల్లిని ఇన్వాల్వ్ చేసి తిట్టడం తప్పు. ఆమె తప్పు చేసింది కదా, ఆమెని తిట్టడం వరకు న్యాయమే, కానీ దీన్ని ఇంతతో ఆపేయండి, జరిగిన డ్యామేజ్ జరిగింది చాలు అంటుంది. అయితే నేనేమంటున్నా అంటే, మీకు మీరిద్దరి మధ్యనే క్లారిటీ లేదు కదమ్మా. సో దానివల్ల ఇంకా ట్రోల్స్ ఎక్కువ వస్తాయి. మీరు తెలుసుకొని ఆ కాంట్రవర్సీని ఎండ్ చేయాలని చూస్తే బెటర్, కానీ ఒకరు ఒక్కొక్క మాట మాట్లాడితే ఈ కాంట్రవర్సీ పెరిగేదే ఉంటుంది, కానీ తగ్గేది ఉండదమ్మా. సో దానివల్ల మీకే నష్టం. ఇంకా ఏంటంటే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు ఫ్యూచర్లో బిజినెస్ గ్రోత్ చేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ కష్టమే. ఎందుకంటే ఇంత ట్రోల్స్ జరిగిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది, కానీ దాంట్లో వన్ ఆఫ్ సక్సెసర్లో మీరు కూడా ఒకరు కాబట్టి. సో వీళ్ళు ఇంత కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఏంటంటే ఒకరికి ఒక సమాధానం చెప్పడం వల్ల ఆ కాంట్రవర్సీ ఇంకా పెరిగింది, కానీ తగ్గలేదు. వాళ్ళ కాంట్రవర్సీని రెడ్యూస్ చేసుకుంటారా లేదా అనేది ఫర్దర్గా మనం ఫ్యూచర్లోనే తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఇంక ఈ ట్రోల్స్ ఆపేస్తే బెటర్. మరీ వేరే పనులైన ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేసే రేంజ్లో మరీ ఎంత ఎక్కువైపోయిందంటే టూ మచ్ అయిపోయిందబ్బా. వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేసేంత స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి చూడు, అది కొంచెం టూ మచ్. వాళ్ళు కుదిరేయాలి, వాళ్ళు ఏదో ఒక ఎవరిని తిట్టిన ఒక 4-5 ఆడియో లీక్స్ పట్టుకొని వాళ్ళు ఘోరంగా ట్రోల్ చేసి వాళ్ళ లైఫ్ని మరీ టూ మచ్ కాంప్లికేట్ చేయడం కరెక్ట్ కాదబ్బా. ఇంక వదిలేయడం బెటరు నాకు తెలిసిన మటుకైతే. దాన్ని పెంచుకుంటా పోతే ఇంకా లిమిట్ అనేది ఉండదు కదా. సరేలే. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.